నమస్కారం ఫ్రెండ్స్. సరికొత్తని ట్విస్టులను మనసుని హత్తుకునే భాగోద్వేలతో సాగుతున్న మన సీరియల్ రాబోయే ఎపిసోడ్ మరింత ఆకర్షితంగా మారబోతుంది. కథల్లో ఇప్పటి వరకు ఒక ఎత్తైతే రేపటి ఎపిసోడ్ అంతకు మించి ఉన్నట్లుగా ఉండబోతుంది. ఒకవైపు ఎంతో సరదాగా సాగే నైట్ సీన్, మరొక వైపు మనసును తాకే అందమైన రొమాంటిక్ సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. అసలు ఆ అర్ధరాత్రి వేళ చక్రి ఒంటరిగా బయట ఏం చేస్తున్నాడు? మహాలక్ష్మి అతనిని ఎలా ఆట పట్టించింది? అలాగే మనిషి మనసులో మొదలవుతున్న భావాలేంటి? మాధవ్ పట్ల ఆమె చూపిస్తున్న ప్రేమ అనురాగాలు ఎలాంటి మలుపు తీరబోతున్నాయి? వీటన్నిటి గురించి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చక్రి ఒంటరితనం, మహాలక్ష్మి సడన్ ఎంట్రీ, ఫన్నీ సీన్ చూద్దామా? ఎపిసోడ్ ప్రారంభం చాలా ఆహ్లాదకరంగా మొదలవుతుంది. ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోయిన ఆ నిశ్శబ్దమైన రాత్రి వేళ చక్రి బయటకు వచ్చి ఒక పెద్ద చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుంటాడు. చుట్టూ చల్లని గాలి, ఎలాంటి అలజడి లేని వాతావరణం ఉండడంతో హెడ్ ఫోన్స్ చెవులలో పెట్టుకొని తనకిష్టమైన సాంగ్స్ వింటూ పూర్తిగా తన లోకంలో మునిగిపోతాడు. సరదాగా అదే సమయానికి మహాలక్ష్మి అటువైపుగా వస్తుంది. చెట్టు కింద కళ్ళు మూసుకొని పాటలు ఎంజాయ్ చేస్తున్న చక్రిని గమనించిన మహాలక్ష్మికి ఒక కొంటె ఆలోచన వస్తుంది. అలాగే చక్రిని భయపెట్టాలని నిశ్చయించుకుంటుంది. కాలి చప్పుడు కాకుండా మెల్లిగా అడుగులు వేస్తూ అతడి వెనక వచ్చి తన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఒకసారి చక్రి కళ్ళ వైపు ముఖం వైకి వేస్తుంది. చీకట్లో అకస్మాత్తుగా ఆ తీవ్రమైన వెలుక్కి అనుకోగా భయానికి గురైన చక్రి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. భయంతో ఊపిరి బిగబట్టుకొని చూసిన చక్రిని ఎదురుగా నవ్వుతూ నిలబడ్డ మహాలక్ష్మిని చూసి నిశ్చయించుతాడు. ఏంటి మహాలక్ష్మి గారు, ఈ అర్ధరాత్రి వేళ ఇలా దెయ్యంలాగా వెలుగు వేసి భయపెట్టేస్తున్నారు? నా ప్రాణం పోయినంత పనైంది తెలుసా అంటూ గుండెపై చేయి వేసుకొని ఆయాసపడుతూ అడుగుతాడు చక్రి. దానికి మహాలక్ష్మి నవ్వు ఆపుకుంటూ, అసలు ఇంట్లో హాయిగా పడుకోకుండా ఈ టైంలో ఒంటరిగా ఈ చెట్టు కింద ఏం చేస్తున్నారు మీరేం చక్రి గారు అని నిలదీస్తుంది. అప్పుడు చక్రి సర్దుకుంటూ, ఏం లేదు మహాలక్ష్మి గారు, గదిలో అసలు నిద్ర పట్టట్లేదు, ఏదో కాస్త రిలాక్స్ అవుదామని ఇలా బయటకు వచ్చి చల్లగాలికి పాటలు వింటున్నాను. అయినా ఇంత లేట్ అయినా మీరెందుకు పడుకోలేదు? దానికి మహాలక్ష్మి స్పందిస్తూ, నాకు కూడా నిద్ర అసలు రావట్లేదు చక్రి గారు. మొన్నటి వరకు మనం గుడిలోనే ఉన్నాం కదా, అక్కడ ఉదయం లేవడం రాత్రి పడుకోవడం టైమింగ్స్ అన్నీ వేరేలా ఉండేవి. అలా అలవాట్లు వల్ల ఇక్కడికి వచ్చాక నిద్ర వేళే మారిపోయాయి. ఎంత ప్రయత్నించినా కంటికి నిద్ర పట్టడం లేదు, అందుకే ఇలా బయటికి వచ్చాను అంటూ నవ్వుతూ సమాధానమిస్తోంది. ఈ ఇద్దరి మధ్య సాగే ఈ చిన్నపాటి సంభాషణ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచుతుంది. మనీష ఆలోచనలు, మాధవ్పై కురిపిస్తున్న ప్రేమ. ఇక సీన్ కట్ చేస్తే మరోవైపు బెడ్రూమ్లో చాలా సున్నితమైన భాగోద్వేషమైన సన్నివేశం మనకు కనిపిస్తుంది. గదిలో మనిషి నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె మనసంతా ఒకటే ఆలోచనతో నిండిపోతుంది. అంతకుముందు మహాలక్ష్మి తనతో మాట్లాడిన మాటలు మనిషి మనసులో పదే పదే ప్రతిధ్వనిస్తుంటాయి. మా పెద్దోడిని చేసుకునే పిల్ల ఎవరో కానీ నిజంగా చాలా అదృష్టవంతురాలు అని మహాలక్ష్మి పెద్ది గురించి ఎంతో ప్రేమగా చెప్తూ ఉంటుంది. గౌరవంగా చెప్పిన ఆ మాటలు మనిషి హృదయానికి తాకుతాయి. ఆ మాటలను తలుచుకుంటూ కొద్దిగా మనిషి పెదవులపై ఒక తెలియని సిగ్గు, అందమైన చిరునవ్వు విచ్చుకుంటున్నాయి. ఆ అదృష్టవంతురాలని నేనే కదా అన్న భావన ఆమె ఒక మొహంలో ఆనందంగా నింపుతుంది. తన ఆలోచన నుంచి బయటకు వచ్చి పక్కనే చూసిన మనీషకు ఎంతో అమాయకంగా ప్రశాంతంగా నిద్రపోతున్న మాధవ్ను కనిపిస్తాడు. మాధవ్ని చూస్తున్న కొద్దీ
ఆమె మనసులో చెప్పలేనంత ప్రేమ, ఆత్మీయత పొంగి పొర్లుతున్నాయి. రాత్రి చల్లగా ఉండడంతో మనిష ఏమాత్రం ఆలోచించకుండా తన ఒంటిపై ఉన్న బెడ్షీట్ను ఎంతో జాగ్రత్తగా మెల్లిగా తీసుకొని మాధవ్ మీద కప్పుతుంది. మాధవ్కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బెడ్షీట్ సరిగ్గా చేసి అతడి ముఖంని అలాగే రెప్ప వాల్చకుండా చూస్తూ ఉండిపోతుంది. అతడి రూపం, అతడి మంచితనం తలుచుకుంటూ ఎనలేని సంతోషంతో మురిసిపోతూ ఆమె ముఖంలో వెలుగుతుంది. మాటలు లేని ఈ మూగ ప్రేమ సన్నివేశం రేపటి ఎపిసోడ్ హైలైట్గా నిలవబోతుంది. మొత్తానికి రేపటి ఎపిసోడ్ ప్రేక్షకులకు అన్ని రకాల భావోద్వేగాలను పంచుతోంది. ఒకవైపు చక్రి మహాలక్ష్మి మధ్యలో సాగిన సరదా సన్నివేశం నవ్వులు పూస్తున్నాయి. మరోవైపు మాధవ్ పట్ల మనిష చూపిస్తున్న నిస్వార్థమైన ప్రేమ సీరియల్పై మరింత ఆసక్తిని పెంచుతుంది. మహాలక్ష్మి అన్న మాటలు మనిష మనసులో మరింత బలపడడం చూస్తుంటే త్వరలోనే మాధవ్ మనిషాల బంధంలో సరికొత్త మలుపు రాబోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. చక్రి మహాలక్ష్మిల కాంబినేషన్ సీన్ మీకు ఎలా అనిపించింది? అలాగే మాధవ్పై మనిష చూపిస్తున్న ఈ ప్రేమ ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని సరికొత్త ఎపిసోడ్ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.